హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవజనమా, దేవుని నామమును బట్టి ఉదయకాల శుభములు, ఆశీర్వాదములు. దేవుని సన్నిధి ప్రతి ఉదయము దైవ ధ్యానము ప్రారంభించుకుంటున్న రీతిగా దేవుని సన్నిధి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఉదయకాల ధ్యానము ప్రారంభించుకుందాం. ప్రియమైన దైవజనమా, దేవుడు రాత్రంతా కాపాడి ఉదయం లేచి తన్ను స్తుతించు భాగ్యంనిచ్చి సజీవ సంఖ్యలో చేర్చిన కృపాశీర్వాదములను బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దైవలేఖన భాగము 42వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. ప్రియమైన దైవజనమా, పరిశుద్ధ గ్రంథం తీద్దాం, చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేనెప్పుడు కనబడదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చేతులే చెప్దాం. ఆమేన్. తల్లంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిలి దయా ప్రేమ గొప్ప కనికరంగాలైనా నీ కృతజ్ఞతలు. మీరు చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మీ నామంను బట్టి ఉదయకాలం మీ సన్నిధి నాతో మాతో మీరు వాక్య రూపకంగా ఉంచండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీకు అంగీకారకృతమగును గాక. ఆమేన్. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులే చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. దైవలేఖన భాగాన్ని మనము చదువుగా విన్నాం. ప్రియమైన దైవజనమా, దేవుని నామమును బట్టి 2 మాటలు మనం చూస్తున్నాం. ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది. ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది. దేని కొరకు అంటే నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. దేవుని కొరకు ఆశపడుతూ ఉన్నది. కనుక ప్రియమైన దైవజనమా, దేవుని నామమును బట్టి ఏం ఆశపడుతుంది అంటే దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు ఆశపడుతున్నదన్న మాటలో కూడా 2 మాటలు మనం చూస్తున్నాం. ప్రియమైన దైవజనమా, నీ కొరకు అని రాయబడింది, అంటే దేవుని కొరకు అని. రెండవది ఏంటి అంటే దేవుని సన్నిధి కొరకు ఆశపడుచు ఉన్నది. ప్రియమైన దైవజనమా, రెండవ మాట ఏంటిదంటే తృష్ణగొనుచున్నది, అంటే ఆకలి గొనుచున్నది అని అర్థం. ప్రభు యొక్క ఆశ. కనుక ప్రియమైన దైవజనమా, దావీదు భక్తుడు తెలియచేస్తున్న రీతిగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, అదే రీతిగా తృష్ణగొనుచున్నది, దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ప్రియమైన దైవజనమా, ఇక్కడ గమనించాలి. రెండో మాట చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. తృష్ణగొనుచున్నది, దేని కొరకు ఆకలి కొనుచున్నది అంటే జీవము గల దేవుని సన్నిధి కొరకు. మొదటి మాట. రెండవ మాట, ఆ జీవం గల దేవుని సన్నిధి కొరకు. రెండవ మాట ఏంటంటే అందులో నేను ఎప్పుడు కనపడేదను ఆ జీవం గల దేవుని సన్నిధిలో. మూడో మాట ఏంటిది అంటే జీవం గల దేవుని సన్నిధిలోనికి నేను ఎప్పుడు వచ్చేదను అనే తృష్ణ. ఆకలి అంటే ఏంటిది అంటే ప్రియమైన దైవజనమా, శరీర ఆకలి మాత్రమే తెలిసింది, కానీ ఆత్మ సంబంధమైన ఆకలి ఈ దినము ఈ వాక్య ధ్యానం ద్వారా మనం తెలుసుకోవాలి. ఆత్మ సంబంధమైన ఆకలి ఏంటి అంటే మనిషి హృదయాంతరంగము లేకుండా మనిషి యొక్క మనస్సు ఆశ కలిగి ఉంటుంది, అది తృష్ణ కలిగి ఉంటుంది. దేని కొరకు? ఆహారం కొరకు కాదు ప్రియమైన దైవజనమా. శరీరం ఆహారం కొరకు ఎదురు చూస్తుంది, కానీ ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు ఎదురు చూస్తుంది. ఆత్మ సంబంధమైన నడిపింపు కొరకు చూస్తుంది. ఆత్మను సృష్టించిన దేవుని కొరకు ఎదురు చూస్తుంది ఆత్మ. కనుక వాటి విషయాల్లో మనం నిర్దోషులుగా ఉండాలి. ప్రియమైన దైవజనమా, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఉదయకాలము. ప్రియమైన దైవజనమా, ఏం సెలవిస్తూ ఉన్నాడు అంటే ఆత్మ సంబంధమైన తృష్ణ ఉండాలి. ఆత్మ సంబంధమైన తృష్ణ అంటే ఆత్మ సంబంధమైన
ఆకలి ఉండాలి. ఆ ఆకలి ఏంటిది అంటే జీవం కలిగిన దేవుణ్ణి వెతికేది ఆ ఆత్మ. ఆ ఆత్మకు మనం ఆ జీవం గల దేవుని యొక్క సన్నిధిని అప్పగించగలగాలి. ఎట్లా అంటే ఆ 2 మాటలు, జీవం గల దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, నువ్వు శరీరాన్ని నీవు ఎప్పుడు తీసుకొని వస్తావు, నీ యొక్క జీవితాన్ని ఎప్పుడు తీసుకొని వస్తావు దేవుని సన్నిధికి. ప్రియమైన దైవజనమా, గమనించాలి. దేవుడు ఆశపడేది ఆత్మ సంబంధమైన జీవితం కొరకే. ప్రియమైన దైవజనమా, ఈ దినం ఉదయకాలం గమనిద్దాం. తృష్ణ అంటే ఏంటిది అంటే జీవం కలిగిన దైవ సన్నిధిని నీ ఆత్మ ప్రవేశించాలి. అది నీ ఆత్మ దేవునికి కనపరుచుకోవాలి. ఎప్పుడు కనపరుచుకోగలుగుతుంది? కనుక ప్రియమైన దైవజనమా, మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు, దేవుని నామమును బట్టి మోకాళ్ళు లేచినప్పుడు, దేవుని నామమును బట్టి బైబిల్ చదివినప్పుడు, ధ్యానము అనేది ప్రారంభించినప్పుడు దైవ సన్నిధి ఆత్మ సంబంధమైన మన జీవితం యొక్క ప్రత్యక్షతను దేవుని సన్నిధిలో చూస్తుంది. కనుక అట్లాంటి అవకాశం ఇద్దామా? తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తి, మిక్కిలి దయ, ప్రేమ, గొప్ప కనికరంగలనైనా నీ కృతజ్ఞతలు, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. తండ్రి, దావీదు భక్తుడు తెలియచేసిన రీతిగా తండ్రి, నీ నామమును బట్టి ప్రభువా, ఆ యొక్క తృష్ణ, ఆ యొక్క ఆశ కలిగిన జీవితం, నీ కొరకు కలిగిన ఆశ, నీ కొరకు కలిగిన ఆకలి కలిగి ఆత్మ ఎదురు చూస్తుండగా ఆత్మ సంబంధమైన ఆహారమును అందించగలిగిన కృప ప్రతి జీవికి నాయన మాట్లాడుతూ, మాటలను పలకగలుగుతూ, మాటలను గ్రహించగలుగుతూ, మాటలను నెరవేర్చగలిగిన జీవి మనిషి ప్రభువా. అట్లాంటి ప్రతి మనిషికి నాయన నీ కృపను అనుగ్రహించండి. ఆత్మకు సంబంధించిన నాయన నెరవేర్పు కలిగిన జీవితం బిడ్డలకు అనుగ్రహించండి, కనికరించండి నాయన. శరీరానికి సంబంధించిన కోరికలను, ఆశను నాయన జీవితంలో జరిగిస్తూ ఉండగా నీవే కనికరించండి. ఆత్మ సంబంధమైన కోరికను, ఆత్మ సంబంధమైన ఆశను నాయన తీర్చగలిగిన మనుషులుగా నాయన భూమి మీద నిన్ను సంతోషపరిచే బిడ్డలుగా ఆశీర్వదించండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీరు అలాగూ దర్శించండి ప్రభువా. శ్రేష్టమైన జీవం కలిగిన మాటలు, జీవం కలిగిన దేవుని పొందుకోవటానికి సహాయం చేయండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానం మీకు అంగీకారకృతమగును గాక. నాయన వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించి ఆశీర్వదించండి. శక్తి, బలము, ఆరోగ్యము, ఆయుష్, ఆత్మ నడిపింపు మెండుగా దయచేయండి. నీ దీవెన ఆశీర్వాదములలో నాయన జీవం కలిగిన నాయన మాటలే కాకుండా జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధి పొందుకోవటానికి సహాయం చేయండి. మమ్మల్ని మీరు దర్శించి దీవించి ఆశీర్వదించండి. వాక్యం హృదయంలో ఫలింపచేయండి, జీవితంలో నెరవేర్చండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. చేతులు చెప్దాం, ఆమెన్, హల్లెలూయా. దైవాశీర్వాదం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదములు సదాకాలం మనకందరికీ చేరచిన మనకందరికీ, ప్రత్యేకంగా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ గ్రహించి నెరవేర్చి దేవుని సంతోషపరిచినట్టు, ప్రతి బిడ్డలో ఉన్న ఆత్మకు ఆత్మ సంబంధమైన కోరిక, ఆశ నెరవేర్చబడినట్టు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడైండును గాక. ఆమెన్. చేతులు చెప్దాం, ఆమెన్. ప్రియమైన దైవజనమా, దేవుని నామమును బట్టి మెసియానిక్ విజన్ పక్షంగా రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవకునిగా మీకు అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు, శుభములు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.